మెమొరీ అది కూడా ఇచ్చి లేవాలి అసలు చేస్తే ఏమైందన్నా దీనికి ఓపెన్ చేయలేం కదా. చేయలేము అంటే మనకు అది పంపించనులే. ఈ పదం అన్నప్పుడే పెళ్ళిలా హలో బ్రో చెప్పు బ్రో. ఏం చేస్తాను? ఈ పార్ట్ 28 ఎడిటింగ్ స్టార్ట్ చేసిన. ఇంకా కాలే. స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. అయితే ముచ్చట ఏంటంటే రేపు అన్నది బర్త్డే బ్రో, అరుణ అన్నది. అమ్మ ఇవాళ ఫస్ట్, రేపు సెకండ్, అసలు గుర్తులేదు. యాక్చువల్గా అన్న ఇటు వస్తాడు అనుకున్నా నేను బర్త్డేకు, కానీ ఇందాకనే తెలిసింది వీలైతలేదని చెప్పిందట. మరొక పని చేద్దామా? అంటే అన్నకు ఇన్ఫర్మేషన్ ఏం చెప్పకుండా మనమే సడన్గా ఈ నైటే పోయి కేక్ పట్టుకొని పోయి కట్ చేపిద్దాం 12 గంటలకి. పోదాం మంచిగా ఉన్నాయి. మళ్ళీ రేపు షూటింగ్ ఉందని చెప్పిండుగా. నైట్ పోదాం 12 o'clock కట్ చేపిద్దాం. ఓ 1 hour అట్లా అన్నతో మాట్లాడి మళ్ళీ 1 వరకు స్టార్ట్ అయ్యేద్దాం. కార్లో రాంగా పడుకోవచ్చు. డిస్టర్బ్ కాదా? ఇక ఆర్టిస్ట్ లెవెల్ అవుతున్నారో వాళ్ళు పడుకుంటారు ఇక రాంగా. చెప్పు మరి మన వాళ్ళకి ఎవరెవరు వస్తారు, ఎంతమంది అవుతారు? అన్నది బర్త్డే ఉన్నది రేపు, మనకు బర్త్డే అన్న ఉన్నది. అరే కరెక్టే కదా, మర్చిపోయినాం అసలు. ఇప్పుడు ఈ నుంచి మేము 5 అవుతాం, ఒక 8-9 మంది దాకా అవుతాం బ్రో. మన వాళ్ళు అందరు కలిపితే 9 అవుతారు. మరి కార్ కావాలి కదా, నైట్ బై నైట్ వస్తారంటే 9 అయితే ఏం చేద్దాం తెలుసు, రత్నాకర్ అన్న వాళ్ళ తమ్ముడు ఉన్నాడు చూడు, వాళ్ళ తమ్ముంది అడుగుదాం అన్నాం. ఎట్టిగా ఉన్నాయి కదా అది ఉన్నాయి. ఇంకోటి ఈయన ఉన్నాయి అఖిల్ది, అదొకటి అడుగుదాం. రెండిట్లో పోదు. ఓకే, రతన కూడా రమ్మను. మరి వస్తాడు, అడుగుతా నేను కూడా. రత్తన రాకుంటున్నాడా బ్రో? అడుగుతా. రతన రమ్మను, మనందరం పోదాం. ఇట్లా తీసుకుపోదాం, ఏమంటావు? మరి గిఫ్ట్ మన సబ్స్క్రైబర్ ఉన్నాడు బ్రో, జమ్మికుంటలా ఫోటో ఫ్రేమ్స్ చేస్తాడు. చిక్కు చేయించడం గుర్తున్నా, అన్ని అంటే క్లబ్ చేసి మళ్ళీ ఇండివిజువల్గా ఒక ఫోటో వస్తాయి. అన్ని 100 ఫోటోలు ఒక్క దాంట్లో ఉంటాయి. తెలుసు, మనం చిక్కుకి ఇచ్చినాం. అట్లా వేయిద్దాం, ఏమంటాం? ఎన్ని ఫోటోలు కావాలి? 100 ఫోటోలు కావాలి. 100 ఫోటోలు అంటే ఇప్పుడు ఎక్కడి తేవాలి అన్నయ్య? ఇప్పుడు ఆ పాత హార్డ్ డిస్క్ ఉన్నాయి కదా నీ దగ్గర ఉంటుంది, వాళ్ళు ఉంటాయి అన్నీ. ఉంటాయి కానీ సోలోగా దిగడు కదా అన్న, ఎప్పుడు చూడు ఫ్యామిలీతోనే ఉంటాడు. కొన్ని ఉంటాయి కదా సోలో, కొన్ని కలుపుదాం, ఫ్యామిలీతో కొన్ని కలుపుదాం, అన్ని కలిపి 100 చేద్దాం. చేసి ఇస్తే మనకి మరి అందిస్తాడా? ఇస్తాడు, ఒక 2 hours ఇస్తాడు. డెలివరీ ఇస్తాడా ఇక్కడికి? ఇక్కడ తెచ్చి ఇస్తాడు మనకు. సరే ఓకే, అయితే నేను ఆర్డర్స్ తీసుకొని వస్తా. 7 o'clock బయలుదేరామా? 7కి 7:30కి వీడికి వెళ్ళి స్టార్ట్ అయ్యేదాం. అయ్యి అక్కడికి పోయి సర్ప్రైజ్ చేసి. అన్నకు తెలియద్దు మరి ఇక మనం వచ్చేది కూడా తెలియద్దు. ఎగ్జాక్ట్లీ 12 గంటల వరకు ఆడుండి సర్ప్రైజ్ గా కేక్ కట్ చేసి ఇచ్చేద్దాం. డోర్ బిల్ కొడితే మీరంతా. ప్రశాంత్, హార్డ్ డిస్క్ వచ్చింది చూడు, ఇలా దొరకబట్టారు. ఇప్పుడు అది పెద్ద యుద్ధం. ఇల్లు ఒకటి ఫోల్డర్ ఉండే అన్నది, అన్న ఫోటోలు ఉన్నది బరాబరే, కానీ 100 ఫోటోలు దొరుకుతారు. అదే కష్టం. మళ్ళీ మళ్ళీ సార్ ఫ్యామిలీ మ్యాన్ కదా, ఓన్లీ ఫ్యామిలీ తోటే ఉంటాయి. ఫోటోలు ఏడు ఉంటాయి ఉన్నాయి. స్పెట్స్ పెట్టుకొని ఓకే అది అడగాలి ఆయన దగ్గర. కెమెరామెన్ మనోడే కదా, మనోడే. ఫోన్ చేసి ఒకటి మంచిది పంపించాను, ఫుల్ ఫోటో అది రావాలి. పాస్పోర్ట్ ఫోటో అట్లే ఉండే కాదు, పాస్పోర్ట్ ఆధార్ కార్డు ఏమన్నా దాని మీద ఒకటి పెడదామా? మెమొరీ అది కూడా. లాస్ట్ బర్త్డేకి ఇక్కడ ఉన్నాడు కదా అన్న, అప్పుడు ఇక్కడ కేక్ కటింగ్ చేయించిన ఫోటోలు కూడా ఉన్నాయి, నా గూగుల్ డ్రైవ్లు ఉన్నాయి, అవి కూడా పంపిస్తా కొన్ని. ఓకే, నేను తల ఆయనకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి చెప్పండి, మనకు ఒక 2 గంటలలో కావాలని చెప్పు. ఫోన్ చేయాలి కదా, తనకు ఫోన్ చేసిలా కార్ సెట్ చేయమని చెప్పి ఫోన్ చేయాలి. సో వంశీకి రేపు షూట్ ఉంటుంది కాబట్టి కెమెరా అంటే అందరికంటే ఎక్కువ కష్టపడాలి కదా వంశీ. సో వంశీని పడుకోమందాం, డ్రాప్ చేద్దాం. ఒకటి షాల్వా తీసుకుపోదాం. షాల్వా కప్పుదామా? సన్మానమా? ఇది కూడా ఏది ఫైర్ ఇట్లా గన్ను ఉంటాయి, మెరుగులు వస్తాయి చూడు, అవి కూడా తీసుకోవాలి. గిఫ్ట్ విన్నే
ఇట్లా హ్యాపీ బర్త్డే అని ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఆ టెక్స్ట్ గోల్డ్ కలర్ లో ఉన్నది. ఓకే దాని కింద బాస్ అనేటి BOSS బాస్ అని బాస్ కింద ఓకే. బాస్ పెద్దగా వచ్చి చిన్నగా పైన హ్యాపీ బర్త్డే అని వచ్చినట్టు అట్లా ఓకే. ఓకే ఇచ్చి లేవాలి అసలు చేస్తే. మన బుర్ర చెప్పు అన్న. కేక్ ఎక్కడ తీసుకుంటాం? సరే ఇప్పుడు 24 hours కదా సర్వీస్ ఉండదు బేకరీ లేదు. సరే 11-12 దాకా ఉంటాయి హైదరాబాద్. 12 దాకా ఉంటాయి. 9:30-10కే క్లోజ్ చేస్తారు. సర్కిల్ లేదా బ్రో, ఎవరు గెలిపితే ఇచ్చేటోళ్ళు ఎంతమంది లేదు. మరి మరొక వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలా? ఓ బుజ్జర్ కేక్ లాతాయి మా సార్ బర్త్డే. ఈ కూల్ కేక్ వద్దు, నార్మల్ కేకే అమ్మ కూడా తీసుకొని పోవాలి. ఓకే డన్. ఇది ఓకే, ఇది ఫైనల్. ఇక మళ్ళీ కేక్ గురించి టెన్షన్ లేదు. కార్లు 2 కార్లు రెడీ చేయాలి. రతనకు ఫోన్ చేయనా? ఇప్పుడు కార్ల బాధ్యత నీది. 2 కార్లు అరేంజ్ చేయాలి. నువ్వునే రతన కలిసి 7 గంటలకు ఆల్రెడీ ఎక్కాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఊళ్ళు 9 మంది అయ్యారు. ఇంకా అందరు కలిసి మన దోస్తులు అందరు కలిసి ఈజీగా ఇంకో 4 అవుతారు. 2 కార్లు, ఒక 5 సీట్లు, ఒక 7 సీట్లు మస్ట్. 6:30 ఉంటా మీకు అన్న ప్రాబ్లం. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టినా పోదు. మరి వాషింగ్ చేసుకుంటాం. కానీ ఒక విషయం చెప్పాలా, మనం ఎన్నో ప్లాన్లు వేసినా అన్ని సక్సెస్ కావు. ఊర్లో విషయంలో ఇట్లా సడన్ గా చేసి సడన్ గా పోయినే మస్తు సక్సెస్ అయింది. ఇవన్నీ మా అరేంజ్ చేయొచ్చు కానీ నువ్వు ఫోటోలు చూసు, నువ్వు కార్లు నేను ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ అవన్నీ నేను చూసుకుంటా. నీది కార్లు, కేక్ వాళ్ళని తీసుకొచ్చి కేక్ సంగతి నీది. కేక్ పట్టుకొని పోవడం నీదిగా. ఓకే ఇంకేమైనా ఇంకా పెండింగ్ వర్క్స్, ఇంకొకటి షాల్వా, కేక్ అన్నీ 3 ఒకరికి అయిపోతాయి. ఓకే ఫస్ట్ స్టూడియోకి ఫోన్ చేయి. ఇదే లేట్ అవుతుంది, ప్రింటింగ్ ఇవ్వాలి కదా. ఓకే కానీ అది ఓకే బాయ్. ఓకే. హలో అన్న, కింద గేట్ దగ్గర ఉన్నా. ఓకే ఓకే అన్న, ఈ ఫోటో ఫ్రేమ్ అయినా వచ్చినట్టు తీసుకో. ఫోటో ఫ్రేమ్ అయినా వస్తాడు అన్న, మా అన్న వస్తాడు. సరే అన్న రమ్మా. ఓకే. ఏమైందన్న? దీనికి ఓపెన్ చేయలేం కదా. చేయలేము అంటే మనకు అది పంపించండిలే, రెడీ చేసిన తర్వాత పంపించండి. ఇంకేమున్నది, ప్రిపేర్ అయితే అయిపోతుంది. ఇక దీనికోసం చెప్పండి. ఓకే రెడీ అయిపోవడం. ఇక షట్ డౌన్ చేసి సిస్టమ్. ఎడిటింగ్ వంశీకి చెప్దాం, వంశీ చేస్తాడు ఇక ఎడిటింగ్. రజనీ వచ్చినా కూడా ఆయన పికప్ చేసుకుంటాం. పికప్ చేసి ఈయనే ఉంటాడు కదా ఎట్లా. ఓకే ఇప్పుడు ఏడేటి వరకు ఎడిటింగ్ అయినాయో అవన్నీ చెప్పిపోదాం మనం. ఓకే టైం 7 అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అవుతాను. పాను చెల్లు చెల్లు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. నాకు రన్న తెలుసు, చెప్పండి ఎట్లా. తెలంగాణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్. నిన్న అంటలేదా రచ్చమ్మ దక్కన్ బ్యాంకుది సిగ్గలత్తలేదని అంటది. పింఛన్ పైసలు పింఛన్ పైసల కోసం దక్కన్ బ్యాంకుది సింగల్ అత్తలేదట. కొందరు ముసలోళ్ళు తమ్ము రావుగా అన్న, ఎట్లా మరి ఏం చేయాలి? ఏళ్ళ మీదనా బొప్పాయి చేయి, మెల్లగా ఉపాయం చేయి. బ్రో రెడీ అయినావా? నేను రెడీ అయినా బ్రో, నేను రెడీ అయినా కానీ మా ఊళ్ళో ఇంకెవరు రెడీ కాదు. నేను రెడీ అయ్యి మెసేజ్ కూడా పెట్టిన గ్రూప్ లో, నేను రెడీగా ఉన్నా అందరి ఇంటికి రాలి అని. అవునా, మేము ఆల్రెడీ సోన్పల్లి దాడుతాను. నేను కింది దిగి కారు ముందర కూర్చున్నా, అత్తే ఎక్కించుకొని వచ్చుడే మన ఊళ్ళో. ఓకే నేను హన్మకొండ లాగుతాం మరి. రంజిత్ బ్రో ఏడున్ను? కార్లో బ్రో. కొడుకు పంచుల బాబు పంచ్ చేశాడు. ఫస్ట్ టైం వాడు కార్లు జర్నీలు చేస్తాడు, మాట్లాడి పంచ్ చేసిండు వాడు. అందుకని మాట్లాడన్నా పంచలు వస్తాయని మాట్లాడకని మీరు ఇలా ఫోర్స్ చేస్తారు కాబట్టి మాట్లాడుతున్నా అంతే. లైవ్ అది ఏం కోర్స్ చేస్తాను నువ్వు? రంజిత్ నువ్వు కవర్ చేయవా? ఏం కవర్? ప్లాస్టికా లేకుంటే ఆల్రెడీ మన చేతిలో కవర్ ఉన్నది. గడ్డి ఇది ఏంటిదా? గడ్డి వేమల మీద ఆల్రెడీ అంగీ కుట్టించుకున్నాడు వాడు. కాదు నేను మాట్లాడే టైంకి నువ్వు కెమెరా కట్టి ఎందుకు ఇస్తాను? మాట్లాడతాను నాకు తెలుసు కానీ నా చేయి తెలియదు. రంజిత్ దిగిపోతావా చెప్పు? నా వల్ల ప్రాబ్లం అంటే వెళ్ళిపోతా బ్రో ఇక్కడ నుండి. దిగిపో. సన్నిగాడు ఎక్కుతాడా?
రత్నాకర్ అన్న ఈ కారుకు గీడ మంచి ఇదంతా కడి వేయించి అది పెట్టిరా అన్న మీద నిలబడేదా దాన్ని ఏమంటారు అన్న గీడ గీడ కట్ చేసి పెట్టుకునే అంటే పెట్టుదా అన్నా కదా గాలి దాకా పొక్కడు శాండ్రోనే అంటారు. సన్ రూఫ్ అయ్యా శాండ్రో అనరు అదిగా శాండ్రో ఉందా శాండ్రో అయిపోతుంది దప్పుడుకం బాగా వేడి చేసి ఇదంతా ఒకసారి తీసేసి ఒకటి గ్లాస్ మాటు పోయి గ్లాస్ కొనుక్కరా మీద వేస్తాను ఈడ కుట్లు పెట్టి దప్పుడుకం పెట్టి అతుకు ఇంకా సలాకులు పోసే మిషన్ ఉంటుంది తెలుసు అన్న. కరెక్ట్ చెబుతుంది. లేకపోతే మొబైల్ షాప్లలో సాలరింగ్ ఉంటుంది చూడు దాంతో ఇట్లా రంధ్రాలు చేసి అలాగెళ్ళి తీగలు తీసి మీద అగ్వలైపోతుంది. ఇక ఇప్పుడు పక్కల నుంచి వీధి చూడాలి కదా ఇట్లా గాలి తాకుతుంది. గాలి తాగాలనుకో ఆ గ్లాస్ ఇట్లా అనుకోవాలి. సాక్షిద పని ఒకటి చెప్పాను అన్న వీడికి మొత్తం కడిగేద్దాం పట్టరాదు ఏడికి ఈ డోర్ల కాడికి మరంటూ డప్పలు అయిపోయిద్దాం పై కారు మీద అడకత్తాను కిరాయికి ఊకుంటాడా కారు ఆయన మనం కొన్నప్పుడు అన్న మనం కొన్నప్పుడు వేరు మనం కొన్నప్పుడు మనం కొనుడే అది కొందాం బ్రో. వచ్చిందండి వైఆర్ గేట్ అబ్బో ఇవాళ గేట్ తీసి ఉన్నది మరి మామూలు అదృష్టం కాదు ఇది తెలుసా. మర్విన్ బండి వస్తుందంటే గేట్ తీసి ఉన్నడే మనం పోయేసరికి అర్నన్న ఉండద్దు అన్న టూర్ కన్నా పోయి ఉండాలి. బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోకుండా వేరే ఎక్కడికన్నా పోయి సెలబ్రేట్ చేసుకుంటా అని పోయి ఉండాలి. అసలే మంచి ఇప్పుడు వర్షాకాలం కదా ఏదైనా మంచి లొకేషన్ పోదామని పోవాలి వాళ్ళు. మనం వరకు కింద వాచ్మెన్ గాడు ఆ రోజు అందరు బార్గా అనాలి. నిజంగా అట్లయితే ఎట్లా బ్రో? అప్పుడు మనకైతే సడన్ సర్ప్రైజ్ ఎట్లా ఆ కేక్ మనం ఇక్కడ చేసి తిని సపడే కత్తాయి. మీరు లారీ లారా ఇటే వస్తాను ఎప్పుడు చూడలేదురా పెద్దన్న ఓవర్టేక్ రైట్ సైడ్ నుంచి చేయాలన్న. పర్లేదు తప్ప నేను వెనకనే వచ్చా నేను చేస్తాను రాలి ఓవర్టేక్. అయ్యో వాడికి గిద్ద ఇస్తే ఇప్పుడు ఉరకపోతు వాళ్ళకి ఇండికేటర్ వేసుకోవాలి పెద్దన్న అర్థమైందా ఉరికేస్తారు ఇట్లనే. రత్నాకర్ అన్న పొద్దున పోయి గీ ట్యాంక్ వస్తారు కుత్తన వీళ్ళు 5ంటికి లేవాలి, వంటలు వండాలి, పిల్లగాళ్ళకి బడికి సర్ది కట్టాలి, మొగరికి సర్ది కట్టాలి, వచ్చి పని చేయాలి. మళ్ళీ గీయాలకి పోతారు కదా చిన్న లేట్ అయింది కదా ఇంటికి వచ్చిన గోమోడు తాగిన గీయాలకి ఏడిపోయినా వేని కొడతా అంటాడు. ఇంకా వీళ్ళని ఈ ఆడితలకున్న గండం ఎవ్వరికి లేదే అమ్ముతాడు. ఇప్పుడు అచ్చుడుపోడు గంట ట్రావెలింగ్ వాళ్ళు 1000 తోటి వస్తారు. నాడు వంగుతారు పొద్దుగాలనే. మరి వంగుతారు సాగదు. ఇప్పుడు సాయంత్రం కూడా ఎందుకుంటారు ఎరికైనా ఒక 5 గుంటలే మిగిలింది అనుకో సాగదు. ఓ 10 గంటలు లేట్ అయినా వేయాలి. రేపు మళ్ళీ దాన్ని పెట్టుకోరు కదా పాపం. అయ్యో మళ్ళీ ఆ సాయం కూడా ఏడువాడా వాళ్ళు పొద్దుగాల పోయి ఇప్పటిదాకా పని చేసుకొని వస్తారు కదా. ఇక బయట వాళ్ళు అబ్బా ఇక 1000 రూపాయలు వేసుకొని వస్తుంది. అరే 1000 అంటే అవి బురద తిని బురద కాకుతాయి. 1000 అంటే ఇక బయట వాళ్ళు రికవర్ వాళ్ళు ఏం చేస్తారు ఇవే వానలైనా ఎత్తారు. మరి వాన కొట్టినా కూడా తడుచుకుంటా వర్కులు కట్టుకొని ఎత్తారు. ఓ వీళ్ళకి మొక్కాలి ఆడి రాజ్యానికి బంగారు తల్లు వర్కులు కట్టుకొని తడుచుకుంటా ఎత్తారు. జ్వరం వచ్చి ఒకసారి హాస్పిటల్ పోతే ఎంత అయితే ఇక ఇదే కానీ అప్పుడు ఆ నిమ్మలం వేరే ప్రశాంత్. వీళ్ళు ఇంటికి అన్నప్పుడు అయ్యో అక్క పోయి 1000 తెచ్చుకోబట్టి నేను ఉండి ఎందుకు నా కాళ్ళ దగ్గర మెల్లే పోతా డొల్లుకుంటా పోయేస్తా నాకు 500-600 పడే అనిపోతారు. ముసలు కూడా పోతారు ఇప్పుడు సీజన్ లో తెలుసా. అవునవును వాళ్ళు ఉండరు ఇంటికాడ నెల రోజులు పోతారు నెల సీజన్ నెల ఇప్పుడు ఒక నెల మళ్ళా సంక్రాంతికి ఒక నెల. రత్తన్న ఎన్ని మిషన్లు వచ్చినా మనిషి వీళ్ళ మనిషికి అన్న ఆ మిషన్ కూడా మనిషి నడపాలి కదా బ్రో. అదే మరి మ్యాన్ పవర్ ఈజ్ గ్రేటెస్ట్ పవర్. మనిషి చేసినట్టు ఉండదు కానీ ఏమేమి ఉందో చెప్పు. కేకు ఇట్లా వేల్చేటి 2 బాంబులు ఢుమ్ అని వెళ్తాయి చూడు. ఆ షార్ట్స్ ఇట్లా స్నోస్ ముట్టుతుంది చూసిన చాంచేపు వేలగాలి కిరకిరికి ఇట్లా స్పార్క్ ఇట్లా పువ్వులు పోసేది చాంచేపు వచ్చేది తీసుకో. ఫైర్ గన్ టోపీ మనిషి టోపీ పట్టుకునే టోపీ అయినా ఎయ్యూరు అంటారు వెయ్యాన కొంచెం అనిపిస్తుంది. నా చేతిలో ఉన్నది కూడింది ఫోటో తప్పకుండా కొడతారు ఒక్కనాడ. ఎంత అన్న ఒకటి
750 అట. 2 తీసుకుంటే ఎంత? ఫైనల్ రేట్ చెప్పాను. 1200. నా 1200 అట. 1200 రెండు కదా. 1200. ఓకే. ఇంకా అవి షార్ట్స్, పేపర్ షార్ట్స్. మినిమం ఇంత టైం అని ఉంటుంది దీనికి. ఎంత టైం అని? కలర్ ఏమొస్తుంది ఇలా? కలర్స్ అనేది పార్కింగ్ ఫైర్ అయితే చూసినా. ఓకే. ఫెయిల్ అయితే కాదు, అప్పుడు అడిగితే మనం పోతుంది. ఫెయిల్ అయితే మాత్రం రేపు పొద్దున్నే వస్తాను. ఇంకా ఇంకేమి ఉంటాయి? ఈ ఇంకొకటి ఇచ్చేసి ఇంకొకటి రెండు షార్ట్స్. ఇంకా షార్ట్స్ ఎంత టైం వస్తాయి? ఇంత టైం అనేది ఉన్నది బ్రో. 3 minutes. బరాబర్ వెరైటీ తీసుకోండి మళ్ళీ తర్వాత ఇబ్బంది అయితే. ఒకసారి బిల్స్ కూడా మరొకటి శాంపిల్ చూడొచ్చు. ఓనా 180 కట్టి షాంపిల్ చూడొచ్చు అంట. చూడొచ్చానే ఓ బ్రో ఇట్లా బ్రో. ఇక 180 ఇస్తా అంటే చేస్తాను ఒక షాంపిల్. అరే అట్లా కాదు, స్టార్టింగ్ ఇది ఎట్లా ఒకసారి ఎట్లా పెట్టాలి ఇలా? కొత్త అని అవుతాయి. కరెంట్ వస్తా? వాన కొడతాను కదా. పిల్లుగులు పడాలి. కప్పుకొని పోదాం. సన్ రూపే మన ఇదివరకు. ఏమనుకుంటాను అది అజమాషి కాదు, అది ట్రాక్టర్ మరి కరెంట్ పోతే ఎట్లా అన్న? బేలర్ ఉంటుంది కదా. అది లేదా మనం వీడు ఏమనుకుంటాడు తెలుసా? ఇది ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి అటు. వీడు ఏమనుకుంటాడు బేలరు, అది కూడా గాలి. బ్రో ఎడాకొచ్చినాం? గన్పూర్ దాకా వచ్చినాం బిర్యానీ కోసం. బ్రో ఏం చేస్తారు బ్రో ఇక్కడ? ఆకలి అయితే అందని ఫుడ్ కోసం ఆయన బిర్యానీ అడుగు. ఓకే మరి నేను ఇప్పుడు వచ్చినాక ఫోన్ చేస్తా. బిర్యానీ ఎంత అంటారు? 420. ఎందుకన్నా ఏమైంది? ఈడ కూర్చున్నారు. బిర్యానీ తిందామని కూర్చున్నాం. బిర్యానీ లేదు వస్తాను అత్తానే అంటే ఎన్ని తింటారు? సరే ఒకటి 2. ఎందుకు నువ్వు తినవా? ఒక్క పొద్దండి అంటే ఒకటేసారి అన్నం తినారు ఒక్క పొద్దు. అంతే కదా మరి. ఒక్క పొద్దు అంటే అన్నం తిన్నాక ఒక్క పొద్దు. అంటే పొద్దున ఒకసారి ఒక్క పొద్దు, మా అప్పుడు ఒకసారి ఒక్క పొద్దు, మధ్యాహ్నం ఒకసారి. అది నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటా అట్లా. అతే బిర్యానీ లేదు ముచ్చట ఏంటంటే బిర్యానీ కోసమని ఇక్కడ ఆగినాం. కాకపోతే అన్న బిర్యానీ లేదని చెప్పి డిసప్పాయింట్ చేసిండు. ఈ బాధతోటి కారెక్కి ఇంకొక కాడికి పోతుంది. కేకు మన దగ్గరనే ఉన్నది, అన్ని మన దగ్గరనే, మనం వెళ్ళి ఎడకపోతే. టైం ఎంత అవుతుంది బ్రో? కాదు కాదు, టైం ఎంత అవుతుంది బ్రో? 11:48. మనకి ఎంత టైం ఉందంటే జస్ట్ 9 minutes సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. సర్ప్రైజ్ మనకి సర్ప్రైజ్
అది ఉండద్దు అన్న. బర్త్డే అని చెప్పి టూర్ ప్లాన్ చేయాలి, మనకు సర్ప్రైజ్ వస్తుంది. టైంకు కిరణ్ కూడా లేడు ఇక్కడ. గుండె ల్యాప్టాప్ ఫాస్ట్ ఎక్కువైపోయింది. కామెడీ చెప్తాడు. పైన ఫోన్ చేసినట్ట అర్జెంట్ పని ఉన్నది అనుకోకుండా వచ్చినా అని చెప్పాడు. ఇంకో గంట సేపు అయినా తలుపులు తీయద్దు. సర్ప్రైజ్ అది మనకు స్పెషల్ సర్ప్రైజ్. పండుకున్నావా అన్న? ఎక్కడ? మీ బిల్డింగ్లో. నేను ఇగో మీ 507 ముందటనే ఉన్నా. ఇప్పుడే వచ్చిన సర్ప్రైజ్ ఇద్దామని. ఫోన్ వదిలే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు, బెల్ కొడితే ఎవరు వస్తలేరు. అవునా? మన వాళ్ళు వచ్చిళ్ళు, ఒకసారి వీళ్ళు మీట్. హాయ్ సార్. హ్యాపీ బర్త్డే అన్న. ఎగ్జాక్ట్లీ టైం అయితే 5 minutes టైం ఉంది. హ్యాపీ బర్త్డే. 5 minutes హ్యాండ్ వాష్ కేక్ ఉన్నది. 3 కార్లలో 20 మెంబర్స్ వచ్చి తనే సర్ప్రైజ్ చేద్దాం. బెల్లు కొడతారు, తీర్చలేదు. వదిలేక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. ఇక అంటే నీకు డోర్ తెరిచినాక లోపలికి వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని మేము అనుకున్నాం. ఎవరు? సాగర్ అన్న, ఓకే. సో మన వాళ్ళు వచ్చిన జస్ట్ 5 minutes కిందనే, అందరు కిందనే ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారు. 3 కార్స్లో 70 మెంబర్స్ వచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. అందరూ కింద మీకు జస్ట్ 5 minutes ఉన్నది. కేక్ కటింగ్ చేసి మొత్తం పైకి ఇటు సైడ్ మనం ఆగిన లిఫ్ట్ కాకుండా ఇటు సైడ్ దాన్ని బిల్డింగ్లకి వెళ్ళకూడదు. 6th floor అండి. ఫస్ట్ మా వదిన ఫోన్ లేదు, ఆటోమేటెడ్ మెసేజ్. అసలు మాకు ప్లాన్ లేకుండే, సెలబ్రేషన్ అనేది కూడా మేము ఈ పార్టీ చేసుకున్నామని ప్లాన్ లేకుండా సాగర్ బ్రో చేంజ్ చేసింది. అలాగే సడన్ సాగర్ ఉంది, అవినాష్.
ఈ స్పెషల్ గా అంటే బర్త్డే ఇవ్వాలనేది తెలియదు. నేను అసలు సర్ప్రైజ్ నాకు తెలియదు. నేను యాక్చువల్గా నీకేం తెలియదు. మా కిషోర్ ఫోన్ చేసి ఏమన్నాడు అన్న నేను అసలు సెకండ్ కాల్ యాక్చువల్గా ఫస్ట్ కాల్ సైలెంట్ పెట్టినా. ఎందుకు కాల్స్ వస్తున్నాయని ఏం చేసిన ఫోనే సైలెంట్ పెట్టినా. Exactly. చూసిన నేను డోర్ మూసి వచ్చి కాల్ చేసిన. ఫోన్ చూసిన యాక్చువల్గా చూడకపోతుంటుంది. అప్పుడు ఫోన్ చూస్తే కిషోర్ సెకండ్ కాల్ ఉంది. అయితే కిషోర్ కాల్ బ్యాక్ చేస్తే అన్న డోర్ ది అన్న అంటున్నాడు. నుంచి కూర్చొని ఉన్నాం మేము. పిల్లడికి అప్పటి నుంచి చిన్నగా పాలు పట్టిస్తే ఏడుస్తాడా అన్న? దగ్గర తిప్పిలు బాగుంది. ఆ రోజు నీకు మంచిగా చేసిండు గుర్తుందా? అందుకనే గుర్తొచ్చి చేస్తున్నా. It's revenge. లేకుంటే నేను హట్ అవుతా. ఇప్పుడు మీరు ఎవ్వరు చేయకుండా నేను హట్ అవుతా. ఒక ట్యాప్ కూడా పెట్టించినాం. సాగరనా ఎంత విశాల హృదయం ఉన్నది కదా ఓ చెయ్యలేడు కదా. అదే కావాలా ట్యాబ్ పెట్టించిన వాళ్ళ మనకి ఇది ఆఫ్ అయింది. సిగ్గెందు పడతావు రా. మొత్తానికి అయితే బర్త్డే అయితే అయిపోయింది. ఇక బయలుదేరినాం. రత్నాకరాన్ని వెనుక వెండుకోసేపు పడుకుంటా ఉన్నాడు. ఎందుకంటే రేపు మార్నింగ్ షూట్ ఉన్నది వాళ్ళకు. టైం వరకు వెళ్ళిపోతాము. పొద్దున మళ్ళీ షూట్కి రెడీ కావచ్చు.